యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఫ్లెక్సీల రగడ మొదలైంది. ఇవాళ కొత్త సర్పంచుల ఆర్పీఎస్ సన్మాన సభ సందర్భంగా వైకుంఠ ద్వారం దగ్గర అర్ధరాత్రి కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఫ్లెక్సీలను బీఆర్ఎస్ కార్యకర్తలు చింపేశారు. నిషేధం ఉన్న ఫ్లెక్సీలు ఎలా పెట్టారంటూ బీఆర్ఎస్ శ్రేణులు నిలదీశారు. ఫ్లెక్సీల గొడవపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో మరి అపవిత్రకు దారితీస్తున్నటువంటి సంఘటన మనకు కనబడతా ఉంది. ఎందుకంటే మరి గతంలో ఈ యాదాద్రి సర్కిల్లో ఎలాంటి నోటీసు బోర్డులు కానీ, ఎలాంటి ఫ్లెక్సీలు కానీ, ఎలాంటి రాజకీయ రంగు రుద్దొద్దని చెప్పేసి మరి దేవస్థాన వాళ్ళు అన్ని పార్టీలకు నోటీసులు ఇస్తే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వారికి నిరసనకు విరుద్ధంగా, మరి చట్టానికి విరుద్ధంగా మరి వాళ్ళ ఫ్లెక్సీలు వెలిశాయి. మరి ఫ్లెక్సీలను తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి దేవస్థాన యువ గారు స్పందించి ఆ ఫ్లెక్సీలను తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున లేని పక్షంలో మా పార్టీ తరఫున పిలుపునిచ్చి ఆ ఫ్లెక్సీలు తీసేంత వరకు మేము ఉద్యమిస్తామని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు మరి మా ఫ్లెక్సీలు పెట్టనివ్వట్లేదు. మరి కాంగ్రెస్లకు ఎట్లా అనుమతించారని ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తే మరి అతన్ని రాత్రి మరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది. అతని మీద కేసు పెట్టడం జరిగింది. మరి యొక్క విషయాన్ని మరి కేటీఆర్ గారి దృష్టికి, హరీష్ గారి దృష్టికి తీసుకెళ్లాం. మా మాజీ శాసనసభ్యులు మరి గొంగడి సునీత మహేందర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి తక్షణమే మరి ఫ్లెక్సీల పైన మరి మేము కూడా పార్టీగా ఆలోచించి మరి మేము కూడా మరి వాళ్ళకి ఏ రకమైన న్యాయం ఉందో మాకు కూడా అదే రకంగా మరి అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి అధికార తొత్తులుగా మారినటువంటి అధికారుల పైన మేము చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము కూడా డిమాండ్ చేస్తాం. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో మరి ఫ్లెక్సీల కలకలం. గతంలో దేవస్థానం ఈవో గారు ఏ పార్టీ కూడా ఫ్లెక్సీలు పెట్టొద్దు, ఎవరు కూడా అగౌరవపరచొద్దు, లక్ష్మీనరసింహ స్వామి అందరి వాడు అందరిలో ఉండాలని చెప్పారు. మరి దాని మీద మేము ఇలాంటి ఫ్లెక్సీలు కట్టలేదు గతంలో. మరి ప్రతిపక్ష పార్టీలు ఏమో ఫ్లెక్సీ కట్టనియరు దేవస్థాన పనులు. మరి ఇలా అధికార పార్టీ వాళ్ళు ఇష్టానుసారం ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సీలు పెడితే దానికి పోలీసు వాళ్ళు అన్ని కావాలి, పోలీసు వాళ్ళు ఫ్లెక్సీలే కావాలి. ఇదంతా ఏంటి దౌర్భాగ్యం. ఇవాళ 1000 కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్ గుడి అభివృద్ధి చేస్తే ఇవాళ ఎంత లడ్డు పులిహోర తినిపోయేందుకు వచ్చి షోలు చేస్తారు, ఫ్లెక్సీలు కట్టుకొని మేము ఏదో చేసిన పీకేసినాం అన్నట్టుగా చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇదంతా కూడా ఆ దేవుడు చూడాలి. ఆ దేవుడు ఎవరి పాపం వాళ్ళకని మేము ఇచ్చిపెడతా ఉన్నాం. ఎలాంటి ఇది యాత్రా స్థలము, దైవ సన్నిధానంలో ఎలాంటి ఫ్లెక్సీలు పెట్టొద్దంటే మేము దానికి మరి సానుకూలంగా ఉండి దైవ సన్నిధానంలో రాజకీయం వద్దని చెప్పి ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ఫ్లెక్సీలు పెట్టలే. మళ్ళీ ఇవాళ మరి కాంగ్రెస్ నాయకులు అంతా మొత్తము కనీసం గుడి గోపురం కూడా కనబడకుండా ఇవాళ ఫ్లెక్సీలు పెడితే ఇవాళ వాళ్ళకు విషయం అని తీస్తే నేను జస్ట్ నోటిఫై చేసిన, నేను రిక్వెస్ట్ చేసిన అని చెప్పి మాట మార్చే ప్రయత్నం చేస్తారు. ఇటు విషయం మీద ఊరుకునే ప్రసక్తి లేదు. ఈవో గారిని కూడా మేము ప్రశ్నిస్తాం. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా మరి